ఒక విషయం అర్థం కానిది ఏంటంటే అసలు విభజన చట్టాన్ని మనందరం చదివామా, చదవనిచ్చారా, లేదా అసలు విభజన చట్టంలో మనకు తెలియంది ఏదైనా జరిగింది. ఆ రోజునే అతిపెద్దదైనటువంటి అంశం ఏంటంటే పునర్విభజన చట్టం అని చేశారు తప్పించి విభజన చట్టంగా చేయలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయలే, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చేయడం ద్వారా తద్వారా రాజ్యాంగ సవరణ చేయకుండా జాగ్రత్త తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. అదే సందర్భంలో ప్రత్యేక హోదా అన్నటువంటిది ఫీజిబిలిటీ అన్నటువంటి, అంటే ప్రత్యేక హోదా మాటకి పరిమితమైంది, బిల్లులో పెట్టాల. ఎందుకు? ప్రత్యేకంగా ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న పరిస్థితులు హోదాకి పనికిరావు కాబట్టి బిల్లులో పెట్టి తీరాలి. బిల్లులో పెడితే రాజ్యాంగ సవరణ చేయాలి. అలా చేయాల్సి వస్తుందని చేయలే. దాని కారణంగానే హోదా అన్నటువంటిది లేక ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక కీలకమైన పాయింట్ రైజ్ చేశారు. నీతి ఆయోగ్ నివేదికలో తెలంగాణకి ప్రత్యేక హోదా ఉంది అన్నది. ఇది సంచలనమే. ఎందుకంటే ఎవరికి తెలియదు తెలంగాణకు హోదా ఉందని. ఇంతకుముందు కేసీఆర్ మాకు కావాలని మాట్లాడారు, కేటీఆర్ మాకు కావాలని మాట్లాడారు, రేవంత్ మాకు కావాలని మాట్లాడారు, ఆంధ్రాకి ఇస్తే మాకు కూడా ఇవ్వమన్నారు. అట్లాంటిది ఆల్రెడీ ఉంది. ఆంధ్రాకేమో హోదా లేదు, తెలంగాణకు హోదా ఉంది. ఇది రాశారా? ఇది నిజమా? ఉండవల్లి అడిగిన ప్రశ్న, ఉండవల్లి చెప్పిన ప్రశ్న ఒకసారి వెరిఫై చేసుకోండి అని చెప్పారు. చాలా సంచలనాత్మకమైన అంశం. ఒకసారి వెరిఫై చేస్తే తెలుస్తుంది.